హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని శారీస్ అలాగే అందులోని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే బార్డర్ శారీ అండి. ఈ శారీస్ కాస్త ఏజ్డ్ పర్సన్స్కి అయితే చాలా బాగుంటాయి, గ్రాండ్ లుక్ అయితే ఇస్తాయండి. శారీ మొత్తం ఇలా కాపర్ కలర్ బుటీస్తో ఉన్నింది. శారీ లైట్ రామా గ్రీన్ కలర్లో, బార్డర్ అయితే పింక్లో ఉన్నిందండి. అలాగే పళ్ళు కూడా పింక్లోనే ఉన్నింది. పళ్ళు చూసారా ఎంత ఎలిగెంట్గా ఉందో, చాలా బాగుందండి చూడ్డానికి కూడా. దీనికి ఆల్రెడీ ఇలా ట్యాజిల్స్ అయితే వచ్చేసాయి రెడీమేడ్గా. ఇందులోని బ్లౌజ్ కూడా పింక్ కలరే వచ్చింది. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది. నిజంగా పింక్ కలర్కి ఇలా కాపర్ కలర్లో జరీ వచ్చినందుకు ఇది చాలా హైలైట్ అయిందండి. బ్లౌజ్ అయితే ఇదండి. ఇది కాస్త ఏజ్డ్ పర్సన్దే, అందుకనే ఇలా సింపుల్గా స్టిచ్ చేసాము. రౌండ్ నెక్ ఇచ్చేసి దానికే ఇలా పైపింగ్ కూడా పింక్ కలర్లోనే ఇచ్చేసి, స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ అండి, ఇలా స్టిచ్ చేసాము. నార్మల్ కటింగ్ బ్లౌజే. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకొక శారీ అయితే చూపిస్తాను. ఇదైతే సిల్క్ శారీ అండి. సిల్క్ శారీ పైన ఇలా బటర్ఫ్లై డిజైన్తో సిల్వర్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. ఇలా చూసారా, శారీ మొత్తం కట్ వర్క్లో ఇలా బటర్ఫ్లైస్ డిజైన్తో వచ్చేసింది. ఇదైతే కిందన బార్డర్ అండి. క్లాత్ అయితే సిల్క్ క్లాతే. శారీ ఇలా వైలెట్ కలర్లో ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా వైలెట్ కలర్లోనే ఉన్నింది. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఏం లేదండి. బ్లౌజ్ కూడా వైలెట్ కలర్లోనే ఉన్నింది. దీనిని మనం ఇప్పుడు చూద్దామా. ఇలా సిల్వర్ అయితే కట్ వర్క్ ప్యాటర్న్లో ఇలా వచ్చేసింది. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. ఇదండి బ్లౌజ్ పీసు. ఇప్పటికైతే ఇంకా స్టిచ్ చేయలేదు, స్టిచ్ చేశాక చూపిస్తున్నాను. చూసారా, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇలా సిల్వర్ పైపింగ్ ఇచ్చేసి రౌండ్ షేప్ నెక్కే సిల్వర్ పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేసేసాము. దీనికైతే బటర్ఫ్లై డిజైన్ ఉంది కదా, ఇదైతే పూర్తిగా స్లీవ్స్కి రాలేదండి. అందుకనే ఒక సైడ్ మాత్రమే వచ్చినందువలన ఇలా కట్ చేసి ఇలా ప్యాచ్ లాగా అటాచ్ చేసామన్నమాట. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది ప్యాచ్ చేసినది కూడా. ఇలా వచ్చినప్పుడు మనము ఇంకా ఏం చేయలేమండి, అందుకనే ఇలా ప్యాచ్ లాగా వేస్తే 2 సైడ్స్ స్లీవ్స్కి కూడా పడుతుందన్నమాట. లేదంటే 1 సైడ్కి మాత్రమే ఈ డిజైన్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకోలేం కదా, అందుకనే ఇలా ప్యాచ్ వేసి స్టిచ్ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్కే పైపింగ్ ఇచ్చేసాము. ఇది ఇంకొక శారీ అండి. ఇది కూడా బార్డర్ శారీనే. ఇదైతే చిన్న బార్డరే ఇలా వచ్చేసింది. ఇదైతే నాకు తెలిసి డార్క్ ఆరెంజ్ కలర్లో ఉన్నింది శారీ. పైన చూసారా చిన్న బార్డర్ ఉన్నింది, కిందన ఇంకొంచెం పెద్ద బార్డర్ ఉన్నింది. శారీ మొత్తం ఇది కూడా కాపర్ కలరే ఉన్నింది జరీ. దానికే ఇలా బూటీస్ అయితే వచ్చేసాయి శారీ మొత్తం. పళ్ళు అయితే ఇలా లైట్ రామా గ్రీన్ కలర్లో ఉన్నింది. పళ్ళు కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. దీనికి కూడా ఇలా కాపర్ కలర్లోనే ప్యాటర్న్ మొత్తం ఇలా వచ్చేసింది పళ్ళు కూడా. ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా రామా గ్రీన్ కలర్ ప్లెయిన్లోనే వచ్చేసింది. దీనికి మనం ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి, అదేనండి కాపర్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా రౌండ్ నెక్కే స్టిచ్ చేసాము. ఇవి షార్ట్ స్లీవ్సే. ఇది కూడా కాస్త ఏజ్డ్ పర్సన్దేనండి, అందుకనే ఇలా స్టిచ్ చేసాము. ఇక్కడ చూసారా, బార్డర్ అయితే తక్కువ ఉన్నింది. ఒక సైడ్ మాత్రం బార్డర్ వేసాం కదా, అందుకనే ఇలా స్లీవ్స్కి సరిపోకపోతే ఇలా ప్యాచెస్ అయితే వేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేపే ఇచ్చేసాము. ఇవైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ అండి. ఇవన్నీ కూడా స్టిచ్ చేసినట్టువే. ఇలా 2x క్లాత్ అంటారు కదా, అంటే కాటన్ క్లాత్ అండి. కాటన్ క్లాత్తోనే మామూలుగా రూబీ క్లాత్ అని కూడా అంటారు వీటిని. మా సైడ్ అయితే ఇక్కడ 2x2 క్లాత్ బ్లౌజ్ పీసెస్ అయితే అంటారండి. ఇవైతే అదే రూబీ క్లాత్ అంటారు కదా, అవే అన్నీ కూడా. వీటిని కూడా ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చే స్టిచ్ చేసాము. కొన్ని ఇందులో క్రాస్ కటింగ్ ఉన్నాయి, అలాగే నార్మల్ కటింగ్వి కూడా ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఇలా స్టిచ్ చేసేసాము. ఇవన్నీ
నార్మల్గా ఏ బ్లౌజ్లకైనా సెట్ అయ్యేలాగా స్టిచ్ చేయించుకుంటారు. ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇలాంటి బ్లౌజెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి. ఈ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని బ్లౌజ్ డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేయండి.